ఈరోజు సూరంపల్లి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటికి ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ చేపట్టినటువంటి బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం, దాన్ని వివరిస్తూ ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి కూలీలకు 400 రూపాయలు ఇచ్చడం జరుగుతుందని ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా భారీ మెజార్టీతో నీళ్ళ మోదీ గెలిపించగలరని కోరడం జరిగింది. ఇందులో సూరంపల్లి గ్రామ కమిటీ మొత్తం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సూరంపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరికి అమూల్యమైన ఓటును కాంగ్రెస్ కు వేసి నీలం మదనను భారీ మెజారిటీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ఉచిత పథకాలు ఏవైతే 6 గ్యారంటీ ఏవి ఉన్నాయో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఇంకొక గ్యారంటీ కూడా ఆగస్టు 15 లోపు రుణమాఫీ కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ నమ్మకమై చేయి గుర్తు మీద వేసి నీల మదనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా బస్సు ఫ్రీ గానే, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ గానే, మరి గ్యాస్ సిలిండర్ 500 దానికి ఉపాధి పథకం కింద 400 ఎక్కువ ఇస్తామని, మనం అదొకటి మన దౌలతాబాద్ మండలంలో డిగ్రీ కాలేజీ లేదు, దాని గురించి నీలం మదన్న గారు గెలిచిన తర్వాత వచ్చి భూమి చేశానని హామీ ఇవ్వడం జరిగింది. దానికోసము మేము ఇప్పుడు ఇంటింటి ప్రచారంలో భాగంగా కూడా ఉపాధి హామీ పథకం దగ్గరికి పులి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ప్రచారం చేయడం జరిగింది. దీన్ని భారీ బీజేపీ గెలిపిస్తారని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మదన్ నగర్ నాయకత్వం.